మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, వీటీవీ ఛానల్కు స్వాగతం. మనతో స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇళయరాజా గారు ఆయన పాటలు ఏ సినిమాలో ప్లే చేసినా, ఏ స్టేజ్ పైన ఎవరు పాడినా ఆయన ఒప్పుకోవట్లేదు. అంటే కేసులు పెట్టడం కానీ ఇట్లాగా చేస్తున్నారనమాట. ఆయన ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా వదిలిపెట్టలేదు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఎందుకు ఆయన అలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి ఉంటుంది. ఆ ప్రాపర్టీ రైట్స్ కింద ఆ పాటల మీద క్రియేటివ్ రైట్స్ ఆయనవై ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఆ పాట ఎక్కడైనా పెర్ఫామ్ చేయాలన్నా, లేకపోతే అంటే ఏదైనా వేదిక మీద ఎవరైనా ప్లే చేయాలన్నా, లేకపోతే పాడాలన్నా కానీ ఆయన పర్మిషన్ తీసుకోవటం మాత్రమే కాదు చేయాల్సింది. వాళ్ళకి వచ్చేటువంటి ఆ పాటలు పాడటం ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగం ఆయనకి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. ఇది ఆయన కోరిక. ఈ మేరకు ఆయన అందరికీ నోటీసులు పంపించాడు. అంటే ఎవరెవరైతే పాడుతున్నారో, రెండోది స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎవరు చేస్తున్నారో, కచేరీలు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళినాయి. లీగల్ నోటీసులు ముందే పంపించాడు ఆయన. పంపించి నా పాటలు మీ ప్రోగ్రామ్స్లో వాడినప్పుడు మీకు ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్లో దాని భాగం క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బులు పంపించేయండి, లేకపోతే మా చేత తీసుకున్న పడే సివిల్ క్రిమినల్ చర్యలకు మీరు బాధ్యులవుతారు అని నోటీసులు వెళ్ళిపోయినాయి. అలా బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నోటీస్ వెళ్ళింది, చిత్ర గారికి కూడా వెళ్ళింది, జానకి గారికి వెళ్ళింది, సుశీల గారికి వెళ్ళింది. అందరికీ వెళ్ళినాయి నోటీసులు. సర్వ్ కాని వాళ్ళు ఎవరూ లేరు కళాకారులు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు, అంటే పర్టికులర్గా ఈ కచేరీలు ఆర్గనైజ్ చేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా నోటీసులు వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. అంటే ఆయనకి కొంచెం బాధ కలిగించింది. అది బాధ ఎందుకు కలిగించిందంటే, ఇళయరాజా ప్రారంభ జీవితం బాలసుబ్రహ్మణ్యంతోనే మొదలైంది. భారతీరాజా గారికి ఫ్రెండ్ అతను ఇళయరాజా. పవర్ బ్రదర్స్ అనే పేరుతో వాళ్ళు కచేరీలు చేసేవాళ్ళు. అదొక రకమైన ప్రజానాట్య మండలి లాంటి సంస్థ తమిళనాడులో. అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళని సినిమాల్లోకి రావాలని వాళ్ళకి అనిపించి, అక్కడ ఆ స్టేజ్ మీద నాటకాలు ఆడి సినిమాల్లోకి వెళ్ళినటువంటి భారతీరాజాని అప్రోచ్ అయ్యారు వాళ్ళు. భారతీరాజాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఫ్రెండ్షిప్ ఉండేది. ఈ ఫ్రెండ్షిప్లో నుంచి బాలసుబ్రహ్మణ్యం గారికి అప్పుడు సినిమా అవకాశాలు భారీగా ఉండేవి కాదు. ఆయన కచేరీల మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాడు. పర్టికులర్గా ఘంటసాల గారు చనిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యానికి అవకాశాలు తగ్గాయి. అంటే ఘంటసాల గారిని పోలిన గొంతు కోసం ఇండస్ట్రీ వెతికింది. రామకృష్ణ అనే సింగర్ దొరికాడు. ఆయనతోనే అందరు హీరోలు ఆయనతోనే పాడించుకునేవాళ్ళు. ఈయన జోలుకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. దాంతో బాలసుబ్రహ్మణ్యం గారు బయట విపరీతంగా కచేరీలు చేసేవాడు. ఈ కచేరీలకి ఆయనకి బేస్ గిటారు ఇవి వాయించేటువంటి ఒక కుర్రాడు అవసరం అయ్యాడు. ఆ టైంలో భారతీరాజా గారు ఇళయరాజాని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అలా ఇళయరాజా మెడ్రాస్లో ప్రారంభ జీవితం ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో మొదలైంది. ఆయన ఆర్కెస్ట్రాలో ఒక ప్లేయర్గా ఈయన జీవితం మొదలైంది. ఆ తర్వాత ఈయన్ని జీకే వెంకటేష్ గారి దగ్గర పెట్టడం కూడా బాలసుబ్రహ్మణ్యమే చేశాడు. జీకే వెంకటేష్ గారి దగ్గర సుదీర్ఘకాలం పనిచేసి అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు అతను. కాబట్టి ఆయన ప్రయాణంలో మెడ్రాస్లో ఇళయరాజా జీవితం ప్రారంభం నుంచి ఇళయరాజాగా మారే వరకు, డానియల్ రాజయ్య ఆయన పేరు యాక్చువల్గా, ఈ డానియల్ రాజయ్య ఇళయరాజాగా మారే వరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తోడు ఉంది ఆయనకి. అలాగే వాళ్ళిద్దరూ ఉరే ఉరే అని పిలుచుకునేంత ఫ్రెండ్స్ కూడా. ఇంత నడిచింది వీళ్ళ మధ్య. భారతీరాజా ఉన్నాడు. ఇంత ప్రయాణంలో నాకు నోటీసులు ఇవ్వటం ఏమిటి అని ఆయన హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి ఇంకా జీవితంలో అతని ముఖం చూడను లాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయనకు నెమ్మదిగా విషయం అర్థం చేయించారు బాలసుబ్రహ్మణ్యం గారికి. అయ్యా, ఇది ప్రోగ్రాం. ఆయన తన పాటలకి రాయల్టీ ఆల్రెడీ పొందుతున్నాడు. అది కాకుండా స్టేజ్ మీద పాడేటప్పుడు కూడా రాయల్టీ పొందాలని అనుకుంటున్నాడు.
తద్వారా ఒక ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం అదేం తప్పు కాదు ఆ కోరిక. దాన్ని గౌరవిస్తే బాగుంటుంది అని చెప్పి వేరే వ్యక్తులు వెళ్ళి కమ్యూనికేట్ చేసిన తర్వాత ఆయన కొంత చల్లబడ్డాడు. ఈయన సారీ చెప్పడం కానీ అలాంటి పనులు ఏమీ చేయలేదు. ఆయన ఏం మాట్లాడినా ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇళయరాజా యాక్సెప్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఇద్దరూ కలిశారు. కలిసి ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో బాలసుబ్రహ్మణ్యం మళ్ళీ పాడాడు ఈ వివాదం తర్వాత. అలా పాడుతూ ఉండగా ఈ కోవిడ్ రావటము, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయిన తర్వాత ఇళయరాజా ఒక వీడియో చేశాడు. బాలసుబ్రహ్మణ్యం తన జీవితంలో ఎంత ప్రత్యేకం అనేది ఆ వీడియోలో చెప్పుకున్నాడు ఆయన. అంటే భారతీరాజా తర్వాత బాలసుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరూ లేకపోతే నా జీవితం లేదు అనేదాన్ని ఆ వీడియోలో అడ్మిట్ చేశాడు. అది వినటానికి ఆయన లేడు బాలసుబ్రహ్మణ్యం. అది విషాదం. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కారణం అది. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడు ఇళయరాజా. ఇప్పుడు కూడా ఎవరైనా తన అనుమతి లేకుండా తన పాటలు స్టేజ్ మీద పాడినా ఆయన ఊరుకోడు. ఒకవేళ పాడినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకా పేమెంట్స్ ఆయనకి వెళ్ళాలి. వెళ్ళకపోయినా ఊరుకోడు. సినిమాలో తన పాటను వాడినా ఊరుకోడు ఆయన. సినిమాలోనే కాదు, ఎక్కడైనా సరే తన పాటను ఎవరైనా వినియోగించినట్టు ఆయనకు తెలిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఒక లీగల్ నోటీస్ ఇవ్వటం మాత్రమే కాదు, కేసు పెడతాడు ఆయన. ఈ మధ్య ఒక మలయాళం సినిమాలో, గుణ సినిమాలో పాట వాడారు. వాడినప్పుడు వాళ్ళకు కూడా ఆయన నోటీసులు వెళ్ళినా దాడి చేశాడు ఆయన. కానీ ఎందుకోసం సార్ అంటే చాలామంది సింగర్స్ పాటలు పాడతారు, అవి రీక్రియేట్ చేసి చాలా స్టేజెస్ మీద పాడతారు కదా, ఆయన ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటారు? అంటే ప్రాపర్టీ, నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని అనుకుంటున్నాడు ఆయన. దానికి తగిన గౌరవం పొందాలి అని అనుకుంటున్నాడు. అది తప్పేం కాదు, యాక్ట్ ప్రకారం కూడా తప్పేం కాదు. మిగిలిన వాళ్ళు అడగలేదు. అంటే చాలా ఇప్పుడు ఘంటసాల గారు వాళ్ళందరూ వాళ్ళున్న రోజుల్లో ఈ రాయల్టీలు వ్యవహారం కూడా లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాయల్టీ డబ్బులు రావటం మొదలైనాయి. ఘంటసాల గారి భార్య సావిత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, ఇప్పటికీ నాకు నెల నెల ఈ రికార్డింగ్ కంపెనీలు అలాగే ఈ క్యాసెట్ కంపెనీలు వీటి నుంచి డబ్బులు వస్తాయి అని చెప్పింది ఆవిడ. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే సేల్స్ నుంచి కన్జ్యూమ్ అవుతుంది కదా పాట, ఎవరో ఒకళ్ళు వింటారు. ఆ విన్న కన్జ్యూమ్ అయిన మరుక్షణం దానికి డబ్బులు వెళ్ళిపోతాయి. ఈ డబ్బుల్లో పాడిన వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళ షేర్ వెళ్ళిపోతుంది. అట్లా నాకు డబ్బులు వస్తున్నాయని చెప్పింది ఆవిడ. ఇళయరాజా గారు కూడా అదే కోరుకుంటున్నాడు, అంతకుమించి ఏమీ కాదు. కాబట్టి ఆయన కోరికలో అన్యాయం ఏం లేదు, ఆయన కోరికలో న్యాయం ఉంది. ఆయన జ్ఞానానికి ఒక విలువ లేకుండా గ్రాంటెడ్గా తీసుకుని పాడటం అనేది తప్పు అని ఆయన ఫీల్ అయ్యాడు. నిజమే అది. జనం కోసం అంత మంచి మ్యూజిక్ క్రియేట్ చేసినటువంటి ఆయనకి తగిన గౌరవం ఇవ్వటం అనేది అవసరమే. అంటే ఆయన జ్ఞానానికి గౌరవింపుగా ఆ డబ్బులు పే చేస్తున్నారు వీళ్ళంతే. ఆయన అడగటం తప్పేం కాదు, ఇవ్వకపోవడం వీళ్ళ తప్పు. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.